ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రశస్తమైన విలువైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. 26 సంవత్సరాల క్రితం ఈ యొక్క మారుమూల గ్రామంలో ఆ రోజుల్లో వారు కూడా తక్కువ ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి ఈ సంఘము స్థాపించబడి అనేక ఆత్మలకు రక్షణ కారణముగా ఈ సంఘాన్ని నిలవబెట్టాలి అని చెప్పి దేవుడు తన యొక్క అనాది కాల సంకల్పమును బట్టి ఈ యొక్క సంఘాన్ని స్థాపించి మన యొక్క ఆత్మలను ఉజ్జీవపరచడానికి, అనేక మంది వ్యక్తులు రక్షించబడటానికి ఒక సంఘాన్ని దేవుడు స్థాపించాడు అని అంటే దాని వెనక ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా దాగి ఉంటుంది. సో మీ అందరికీ కూడా హృదయపూర్వక సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి మీ సంఘ కాపరి గారు మరి సుజ్ఞానం గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాస్తవానికి మరి గూడూరి రవికుమార్ గారు కనిగిరి పీస్ సెంటర్లో పరిచర్య చేస్తున్నటువంటి వారు, మరి వారు ఫోన్ చేసి ఇట్లా పాతపాడు సంఘానికి సుజ్ఞానం గారు అంటే వాస్తవానికి నేను రావాలి, నేను రాలేని పక్షంలో నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు హృదయపూర్వకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు టిఎం ప్రవీణ్, తాతపూడి ప్రవీణ్ నా పేరు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చిన్న జాబ్ చేసుకుంటూ దేవుని పరిచర్యలో కూడా మరి వాడబడుతూ ఉంటాను. మరి సుజ్ఞానం గారు తో కలిసి మేము చాలా పరిచయస్తులం, చాలా చక్కని ఆత్మీయ సహవాసం మాకుంది. వారితో కలిసి మరి ఈ రోజున దేవుని పరిచర్య చేయడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా భావిస్తున్నాను. మీ అందరినీ కూడా చూడడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము. మరి జూలై మాసపు మొదటి ఆదివారంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సహవాసాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. సో మందిర వార్షికోత్సవం, దాన్ని చర్చ్ యానివర్సరీ అని పిలుస్తాము. ఖచ్చితంగా జరుపుకోవాల్సినటువంటి ఒక మంచి పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి దినం. ఎందుకోసము అని అంటే మనం జన్మదినం వస్తే ఇంట్లో గోల చేసైనా కానీ కేక్ కట్ చేయాలి అని చెప్పి ఆ కేక్ని బేకరీ నుంచి తీసుకొని వచ్చి జన్మదినానికి కేక్ కట్ చేస్తుంటాం, బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. వెడ్డింగ్ డేస్ని అయితే అసలు మర్చిపోరు. భార్య కానీ భర్త కానీ ఇద్దరూ కూడా ఎలాగలా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వెడ్డింగ్ డేని బిర్యానీ చేసుకునో ఏదో ఒకటి చక్కగా వెడ్డింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలానే డెత్ యానివర్సరీస్ని కూడా చేసుకుంటూ ఉంటారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకునే క్రమంలో జ్ఞాపకార్థ కూడికలు చేసుకుంటూ ఉంటారు. ఇలా బర్త్డేలు, వెడ్డింగ్ డేలు, డెత్ డేలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మన ఆత్మకు రక్షణకి మూల కారణమైనటువంటి సంఘ వార్షికోత్సవాన్ని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? ఎందుకు మనం పక్కన పెట్టాలి? ఎందుకు జరుపుకోకూడదు? మన యొక్క ఆత్మలకి బలాన్ని ఇచ్చేటువంటి సంఘ వార్షికోత్సవాలు జరగడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. 26 సంవత్సరాల క్రితం ఈ సంఘ స్థాపించబడినప్పటికీ కూడా మరి ఈ వార్షికోత్సవం మొదటిసారి జరుగుతుందని చెప్పి మరి తెలియజేసి ఉన్నారు. అందును బట్టి ఈ రోజున మనకెంతో ప్రత్యేకమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది, మన యొక్క కుటుంబాలకు కూడా దీవెనకరమైనది. సో చర్చ్ యానివర్సరీని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క పితరుల యొక్క పునాదులు, మన పితరుల యొక్క త్యాగాలు, మన పితరుల యొక్క కష్టార్జితము ద్వారా సంఘం నిర్మాణం చేయబడింది. కాబట్టి మనందరం కూడా వారి యొక్క త్యాగాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున దేవుడు చేసినటువంటి మేళ్ళని తలపోసుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనని హృదయపూర్వకంగా స్తుతించాలి. ఆయన చేసినటువంటి మేళ్ళని ఖచ్చితంగా తలపోసుకోవాల్సినటువంటి దినము ఈ రోజున. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, గొప్ప క్రియలను బట్టి, మేలుల్ని బట్టి మనందరం కూడా దేవునికి స్తుతించాలి. సో ఈరోజున కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి మనం చూసి కొన్ని విషయాలు, సత్యాలు మనం నేర్చుకుని త్వరగా మనము మరి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనందరం కూడా చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఎవరు రాశారు చెప్పండి? అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఎవరు రాశారు? చాలామంది అపోస్తులైనటువంటి పౌలు అని చెప్తారు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఉన్న 27 గ్రంథాల్లో 14 గ్రంథాలు పౌలు గారు రాశారు కాబట్టి ఈ గ్రంథాన్ని కూడా పౌలు లెక్కలో వేసేద్దాం అనుకుంటారు. కానీ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా రాశాడు. డాక్టర్ లూక్, వైద్యుడైనటువంటి లూకా రాశారు. సో అందులో మరి పౌలు భక్తుడు రాస్తూ ఏమంటున్నాడు అనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించాడు. ఈ రోజున మనందరం కూడా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాం. చాలా వాటిని కష్టపడి డబ్బును సంపాదించుకునేటువంటి వారు ఉన్నారు, కష్టపడి ఇంటిని కట్టేటువంటి వారు ఉన్నారు, కష్టపడి పదవిని సంపాదించేవారు ఉన్నారు, కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించేటువంటి వారు ఉన్నారు, కష్టపడి ధనమును కూర్చుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునేటువంటి వారు ఉన్నారు. ఏదో ఒకటి మానవుడు సంపాదించాలి, ఏదో ఒకటి మానవుడు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మానవుడు కష్టపడుతున్నాడు. ఏదో ఒకటి సంపాదించాలి అనేటువంటి ఆశతో దేవుడు ఉన్నాడు. మరి మానవుడు తాపత్రయపడుతున్నాడు, తపన పడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి ఒకటి సంపాదించాడట. అదేంటో తెలుసా? సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. దేవుడు తన స్వరక్తము, స్వంత రక్తము, తన యొక్క రక్తాన్ని ధారబోసి సంఘాన్ని దేవుడు సంపాదించాడు అని చెప్పి లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడ్డాయి. అదేంటండి? రక్తము కార్చింది యేసు ప్రభువారు కదా, సిలువలో రక్తం కార్చింది యేసు ప్రభువారు కదా, మరి యేసు ప్రభువారి ప్లేస్లో దేవుడు ఉందేంటి అని చెప్పి చాలామంది మరి డౌట్ వ్యక్తం చేస్తుంటారు. కానీ దేవుడు యేసు ప్రభువారు ఒక్కరే. యేసు ప్రభువారు దేవుడే అనడానికి ఒక ఉదాహరణ, ఒక ప్రత్యక్ష తార్కాణం ఇది. దేవుడే తన స్వరక్తమునిచ్చి సంఘాన్ని స్థాపించాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే. ఆయనే నరరూపిగా, నరమానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి తన రక్తాన్ని చిందించి సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని నిర్మాణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తపు పునాదుల మీద ఈ రోజున సంఘము నిర్మాణం చేయబడింది. ఆయన సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తధారల ద్వారానే సంఘ స్థాపన జరిగింది. కాబట్టే దేవుడు తన స్వరక్తమునిచ్చి సంఘమును నిర్మించాడు, సంఘమును స్థాపించాడు. సంఘము అనేటువంటి మాటకి గ్రీక్లో ఎక్లేషియా అని పిలుస్తారు. ఎక్లేషియా అనగా సపరేటెడ్ పీపుల్. సంఘము అంటే ప్రత్యేకించబడినటువంటి జనాంగం. సపరేటెడ్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్, పిలవబడినటువంటి జనాంగము, ప్రత్యేకించబడినటువంటి జనాంగము, వేరుపరచబడినటువంటి జనాంగము. లోకము నుంచి, పాపము నుంచి, లోక ఆచారాలు సంప్రదాయాల నుంచి ప్రత్యేకించబడినటువంటి జనాంగముని సంఘము అని చెప్పి దేవుడు నిర్మాణం చేశాడు. ఈ సంఘము మానవుని యొక్క కష్టార్జితం కాదు, మానవుని యొక్క ఊహ కాదు, మానవుని యొక్క జ్ఞానం కాదు, మానవుని యొక్క ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది సంఘము కాదు. కానీ దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడే ఈ సర్వలోక మానవాళిని కలుగు చేసినటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో తన రక్తమును కార్చి సంఘమును నిర్మించాడు. కాబట్టి ఈ సంఘము అనగా ఎక్లేషియా అనగా పిలవబడినటువంటి జనాంగము, వేరుపరచబడినటువంటి జనాంగముని సంఘము అని పిలుస్తారు. కాల్డ్ అవుట్ పీపుల్ అనగా లోకము నుంచి, లోక సంప్రదాయాల నుంచి వేరుపరచబడినటువంటి వ్యక్తుల్ని ఏమని పిలుస్తున్నారు అనంటే సంఘము అని పిలుస్తారు, సపరేటెడ్ పీపుల్ అని పిలుస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర కొంతమంది మంత్రులు ఉంటారు, వారిని ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి సపరేట్ చేసి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యాబినెట్ హోదా ఇస్తూ ఉంటారు.
అలానే ఈ లోకంలో 800 కోట్ల మంది ప్రజానికం ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా సంఘ బాధ్యతలు లేకపోతే సంఘ గౌరవం వారందరికీ కూడా ఇవ్వబడలేదు. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా సంఘ సభ్యుడిగా మనందరికీ కూడా గొప్ప హోదాని, గొప్ప గౌరవాన్ని, గొప్ప ఆధిక్యతని దేవుడిచ్చాడు. ఎందుకోసము అనంటే ఆయన సిలువలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా సంఘ సభ్యుడే. అదేంటండి, నేను ఈసీఐ సంఘ సభ్యుణ్ణి, బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుణ్ణి, లేకపోతే బ్రదరన్ సంఘ సభ్యుణ్ణి అని చెప్పడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తపు ద్వారా కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా సార్వత్రిక సంఘములో సభ్యుడే. ఆ వ్యక్తి బహుశా లోకల్ చర్చిలో ఆ వ్యక్తికి మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కానీ యేసు ప్రభు వారి యొక్క సిలువ రక్తము ద్వారా కడగబడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని కుమారుడే, ఆ వ్యక్తి సంఘ సభ్యుడే అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు, తన యొక్క సిలువ రక్తాన్ని మనందరి కోసం కార్చి, తన సిలువ రక్తాన్ని మనందరి కోసం కూడా దారబోసి పాడైపోతున్నటువంటి, నశించిపోతున్నటువంటి, చచ్చిపోతున్నటువంటి మానవ జాతి నుంచి మనందరినీ కూడా వేరుపరిచి ప్రత్యేకంగా పిలిచి సంఘముగా ఏర్పాటు చేసి మనందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు. అందును బట్టే మనందరం కూడా సంఘ సభ్యులుగా మనందరం కూడా గర్వించాలి, అతిశయించాలి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు నన్ను అని చెప్పి మనందరం కూడా ఎంతగానో ఆనందించాలి, ఆధిక్యతను చాటుకోవాలి. సో సంఘము దేవుడు స్థాపించాడు, దేవుడు నిర్మాణం చేశాడు. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, సంఘములో దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటో ఒక 3 విషయాలు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకొని త్వరగా ముగించుకుందాం. సంఘము అనగా ఏంటి, సంఘానికి దేవుడిచ్చినటువంటి లక్షణాలు, క్వాలిటీస్ ఏంటో ఒక 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని మరి ముగించుకుందాం. మొట్టమొదటిగా సంఘము అనగా శరీరము అని అర్థం. అందరూ కూడా చెప్పండి, ఏంటి సంఘము అనగా శరీరము అని అర్థం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే, కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘము అనేటువంటి శరీరానికి ఎవరు శిరస్సు చెప్పండి? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే శిరస్సు. అంటే ముందు ప్రభువారి యొక్క లక్షణాలన్నీ కూడా రాసుకుంటూ వస్తూ ఈ సంఘము అనేటువంటి శరీరానికి శిరస్సు ఎవరు అని అంటే యేసు ప్రభువారే అని చెప్పి అక్కడ పౌలు భక్తుడు తెలియజేసుకుంటూ వచ్చాడు. సంఘము అనేటువంటి శరీరానికి యేసు ప్రభువారి శిరస్సు అని చెప్పి ఆయన తెలియజేశాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి ఈ లోకంలో జీవిస్తుంటే ప్రతి వ్యక్తికి కూడా ఏముంటుంది చెప్పండి? శరీరము అనేది ఉంటుంది కదా. ఆ శరీరము లేకపోతే మనం జీవించలేం. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవములను బట్టి మనందరం కూడా జీవించగలుగుతున్నాం, చక్కగా ఈ లోకంలో మనగలుగుతున్నాం, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాము అని అంటే మనందరికీ కూడా శరీరము ఉంది కాబట్టే. సో శరీరము అంటే ఒక్క అవయవమేనా? ఆలోచన చేయండి. శరీరము అంటే ఒక్క అవయవము కాదు. ఈ శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి? శరీరంలో ఏమేమి ఉంటాయి? కళ్ళు ఉంటాయి, లివర్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, అలాగే ఏముంటుంది? చేతులు, కాళ్ళు, పళ్ళు, ఇంకా శరీరంలో మరి హార్ట్ ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా శరీరంలో రకరకాల అవయవాలు, బోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలన్నీ కూడా కలిస్తేనే దాన్ని శరీరము అని పిలుస్తారు. సో ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పని చేస్తేనే మనం సక్రమంగా పని చేయగలుగుతాం, సక్రమంగా నడవగలుగుతాం, సక్రమంగా కూర్చోగలుగుతాం, సక్రమంగా మోకాళ్ళు పనిచేయాలన్నా, కాళ్ళు కీళ్ళు పనిచేయాలన్నా, నడుము పనిచేయాలన్నా, చేతులు పనిచేయాలన్నా, కళ్ళు పనిచేయాలన్నా ప్రతిదానికి కూడా శరీరంలో అవయవాలు పనిచేస్తేనే మనము సక్రమంగా ముందుకెళ్ళగలుగుతాం. సో మన శరీరం అంతటికీ కూడా సిగ్నల్స్ అనేవి ఎక్కడి నుంచి రావాలి అంటే మనకి అన్నిటికీ కూడా బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది.
మన తలలో బ్రెయిన్ ఉంటుంది, దాన్ని మెదడు అని పిలుస్తారు. ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయింది, చేతులు విరిగిపోయినాయి, చేతుల్లో నుంచి రక్తం వస్తుంది, చేతులు చాలా నొప్పి పుడుతూ ఉంటుంది. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి రావాలి అని అంటే ఈ మెదడు నుంచే రావాలి. సో కాళ్ళకి నొప్పి పుట్టినా, కడుపుకి నొప్పి పుట్టినా, నడుముకి నొప్పి పుట్టినా, తలకి నొప్పి పుట్టినా, ఈ శరీరంలో ఏ భాగానికి ఏ నొప్పి వచ్చినా, మనకి ఆకలి వేసిన, ఇవన్నీ కూడా సిగ్నల్స్ ఎక్కడి నుంచి రావాలి అని అంటే ఈ మెదడు నుంచే రావాలి, ఈ శిరస్సు నుంచే రావాలి. ఈ మెదడు నుంచి సిగ్నల్స్ రావడం ద్వారా ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. రే బాబు నీకు ఆకలేస్తుంది, అన్నం తినాలి, రే బాబు నీకు నొప్పి పుడుతుంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి, నీ హార్ట్ నొప్పి పుడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి శరీరంలో వచ్చేటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మానవుడికి మీద ఉన్నటువంటి ఆ శిరస్సు నుంచి వస్తూ ఉంటుంది. ఆ యొక్క మానవ మెదడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుని బట్టి గవర్నమెంట్ వారు చెప్తూ ఉంటారు, ప్రభుత్వం వారు ఏం చెప్తూ ఉంటారు అని అంటే, బాబు మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి, ఆ హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదము, హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలు సురక్షితం. కొంతమంది యవనస్తులు ఉంటారు, ఇంట్లో గోల చేస్తూ ఉంటారు, రే నాన్న వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరా అని చెప్పి మమ్మీ డాడీ గోల చేస్తూ ఉన్నా కానీ ఉండు అని చెప్పి మరి అలా వెళ్తూ ఉంటారు, కింద పడతారు, తల పగిలిపోద్ది, చచ్చిపోతారు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలకి రక్షణ. అంటే తలకాయ కానీ పగిలిపోతే వాడు ఇంకా బతకడు, చచ్చిపోతాడు. అంటే తల అనేది చాలా ప్రాముఖ్యమైనది. చేతులు బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటుంది, మోకాళ్ళు బాగానే ఉంటాయి, అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆ యొక్క ఆ యొక్క శిరస్సు అనేది మరి చితికిపోతే మాత్రం ప్రాణాలు దక్కే అవకాశమే లేదు. అందుని బట్టి శిరస్సు, తల, మరి మెదడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మానవ ప్రాణమంతా కూడా మరి ఎక్కడ దాగుకొని ఉంది అని అంటే ఖచ్చితంగా శిరస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందును బట్టి చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అందును బట్టి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములు, మన శరీరంలో ఉన్నటువంటి రకరకముల అవయవములు పనిచేయాలన్నా కూడా ఖచ్చితంగా శిరస్సు ఏ విధంగా అయితే ప్రాముఖ్యమైనదో, మెదడు ఏ విధంగా అయితే ప్రాముఖ్యమైనదో ఇక్కడ లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది. సంఘము అను శరీరమునకు ఎవరు శిరస్సు చెప్పండి? ఆయనే శిరస్సు. ఇప్పుడు సంఘము అనేది కూడా ఒక శరీరము లాంటిది. ఇప్పుడు శరీరంలో ఇందాక మనం చెప్పుకున్న రీతిగా రకరకాల అవయవాలు ఉంటాయి. హార్ట్, లంగ్, లివరు, బ్రెయిన్, ఇవన్నీ కూడా సంఘములో రకరకాల అవయవములు ఉన్న రీతిగానే ఇప్పుడు సంఘము అనేటువంటి శరీరము, ఇందాక మనం అనుకున్న రీతిగా యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా సంఘములోనికి వస్తాడు, సంఘ శరీరంలోనికి పాలిభాగస్థుడు అవుతాడు, సంఘ శరీరంలోనికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఈ సంఘం యొక్క శిరస్సు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆ సంఘ శరీర నిర్మాణములో పాలిభాగస్థుడైనటువంటి నీవు నేను కూడా ఎవరి ఆజ్ఞలు పాటించాలి చెప్పండి? శిరస్సు ఆజ్ఞలు పాటిస్తేనే మనిషి బతుకుతాడు. ఇప్పుడు సంఘము అనేటువంటి శరీరంలోనికి వచ్చినటువంటి మనము ఎవరి ఆజ్ఞలు పాటించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిరస్సు కాబట్టి సంఘము అనేటువంటి ఈ శరీరమునకి ప్రభు అయిన యేసు ప్రభువారు శిరస్సు కాబట్టి ఇప్పుడు నీవు నేను ఎవరి ఆజ్ఞలు పాటిస్తే బ్రతుకుతాం చెప్పు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు పాటిస్తే ఈ సంఘము అనేటువంటి శరీరములోనికి మరి వచ్చినటువంటి నీవు నేను కూడా ఆ శిరస్సు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు పాటిస్తేనే ఈ సంఘం అనేటువంటి శరీరము చక్కగా జీవించగలుగుతుంది, చక్కగా మనగలుగుతుంది, చక్కగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతుంది, చక్కగా ఈ అవయవములన్నీ కూడా పనిచేయగలుగుతాయి. ఏ విధంగా అయితే చెయ్యికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ చెయ్యికుంటుందో, కాలుకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ కాలుకుంటుందో, కళ్ళకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ కళ్ళకుంటుందో, ఆ విధంగానే సంఘ శరీరంలోనికి వచ్చినటువంటి విశ్వాసి ఏ ఒక్కరు కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఈ సంఘము అనేటువంటి శరీరంలో మరి ఇవ్వబడ్డాయి, విభజించబడ్డాయి. ప్రతి వ్యక్తికి కూడా బాధ్యతలు పంచిపెట్టబడ్డాయి. అందును బట్టి శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి పార్ట్ అంటూ ఒకటే ఉండదు.
ఏ పార్టీకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఏ పార్ట్ సమస్య వచ్చినా కానీ ఆ శరీరంలో మరి ఆ శరీరం అంతటికీ కూడా ఏ విధంగా అయితే బాధ కలుగుతూ ఉంటుందో, ఈ సంఘము అనేటువంటి శరీరంలో పాలిభాగస్తులైనటువంటి మనకి కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అంటే సంఘంలో కొంతమంది పెద్దలు ఉంటారు, కొంతమంది యవనస్తులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. సంఘ కాపరి అంటే సంఘ కాపరి యొక్క నాయకత్వంలో సంఘ క్షేమాభివృద్ధి కోసం వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. పాటలు పాడేటువంటి వారు ఉంటారు, వాయిద్యములు వాయించేటువంటి వారు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటి? సంఘ శరీరములో పాలిభాగస్తులు. వాళ్ళు సంఘ శరీరంలో పాలిభాగస్తులైనటువంటి వారు ఎవరి పని వారు చేస్తూ, ఎవరి పని వారు ఆ విధిని కర్తవ్యములను చక్కగా నిర్వర్తిస్తూ పోతూ ఉంటే ఈ సంఘ శరీరము అంతా కూడా మరి ఏ శిరస్సు కిందకి వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిరస్సు కింద మనందరం కూడా వచ్చాం. కాబట్టి మనందరం కూడా ఎవరి పనిని వారందరూ కూడా సక్రమంగా చేయగలిగినప్పుడు, ఒకరికొకరు సహకరించుకున్నప్పుడు, ఒకరికొకరు ప్రోత్సహించుకున్నప్పుడు ఈ సంఘ శరీరము చక్కగా పనిచేస్తూ ఉంటుంది, చక్కగా నిర్మాణం చేయబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సంఘ శిరస్సు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలు, విధులు, ఆయన కట్టడలని అనుసరించినప్పుడు ఈ సంఘము క్షేమాభివృద్ధితో ముందుకు సాగుతూ ఉంటుంది. ఇప్పుడు శరీర అవయవములు ఒకటికొకటికి సహకరించుకొని మనల్ని ఏ విధంగా అయితే జీవింప చేస్తూ ఉంటాయో, ఇప్పుడు సంఘ సభ్యులమైనటువంటి మనము కూడా ఏం చేయాలి చెప్పండి? ఒకరికొకరు సహకరించుకోవాలి. ఎందుకోసం? ఈ సంఘం జీవించాలి అనంటే, సంఘము మరి చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే ఏ విధంగా అయితే మనందరం కూడా శరీరం సహకరించుకున్న రీతిగా మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఒకరికొకరు ఏం చేయాలి? సహకరించుకోవాలి. ఇప్పుడు ఒక అవయవానికి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు ఇంకొక అవయవం రెస్పాండ్ అవుతుంది. దీన్ని ఎలా క్యూర్ చేయాలి, దీన్ని ఎలా రక్తం ఆపేసేయాలి, దీనికి ఎలా గాయం మాన్పాలి అని చెప్పి ఒకరి అవయవము ఒకరికి ఏ విధంగా అయితే సహకరించుకుంటూ ఉంటాయో మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఒకరి అవసరతలలో ఒకరు పాలిభాగస్తులు కావాలి. అందును బట్టి మొదటి సంఘంలో కూడా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం ఆ ప్రాంతంలో, 3వ అధ్యాయం ఆ ప్రాంతంలో మీరు చూస్తే ఆ ప్రథమ సంఘములో, ఆది సంఘములో కూడా వారి యొక్క స్థిరాస్తులన్నీ కూడా శిష్యుల పాదాల దగ్గర పెట్టేవారు. వారు ఆస్తిపాస్తులు కూడగట్టుకోవాలనో లేకపోతే వెండి బంగారాలు కూడగట్టుకోవాలనో వారు ఆలోచించలేదు. కానీ వారి యొక్క డబ్బులంతా కూడా తీసుకుని వచ్చి శిష్యుల పాదాల చెంత పెట్టినప్పుడు వారికి ఏ పేదరికము లేకుండా, ఏ అన్నపానముల కోసం ఏ విధమైనటువంటి మరి లోటు లేకుండా వారందరూ కూడా సక్రమంగా కుటుంబాలు పోషించబడ్డాయి. ఎందుకోసము అని అంటే వారందరూ కూడా సహకరించుకున్నారు, ఆర్థికంగా సహకరించుకున్నారు, పేదరికంలో సహకరించుకున్నారు, ఒకరికొకరు ఆప్యాయంగా అన్యోన్యంగా దేవుని యొక్క సన్నిధిలో కూడుకుంటూ సహకరించుకుంటూ ఉన్నారు. కాబట్టే ఆ యొక్క ఆదిమ సంఘము అంతగా వర్ధిల్లింది, విస్తరించింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి సంఘ శరీరములో పాలిభాగస్తులైనటువంటి మన మధ్య సహకారం ఉండాలి. అలానే ఒకరి మధ్య ఒకరికి కోఆపరేషన్ అనేది కూడా ఉండాలి, ప్రోత్సాహం అనేది ఉండాలి. అలానే మరి ఒబీడియన్స్ అనేది కూడా ఉండాలి. ఇప్పుడు చేతులు కాళ్ళు ఏ విధంగా అయితే మెదడుకి ఒబీడియన్స్ చూపిస్తాయో, ఏ విధంగా అయితే వినయాన్ని చూపిస్తాయో, మనము కూడా సంఘ శరీరంలో ఉన్నటువంటి మనలో కూడా వినయము అనేది ఉండాలి. ప్రభు అయిన యేసు ప్రభు వారికి అంగీకరించినటువంటి వ్యక్తి, శిరస్సుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని స్వీకరించినటువంటి వ్యక్తి ఒబీడియంట్గా ఉంటాడు. గర్వపడ్డ అబ్బాయి గర్వపడడు. నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయని, నాకు అందచందం ఉందని, నాకు చదువు ఉందని, నాకు గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయని, నాకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, నాకు అధికారం ఉందని చెప్పి ఏ వ్యక్తి కూడా
గర్వపడడానికి వీలు లేదు. ఎందుకోసం అని అంటే మనము ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క శిరస్సు కింద ఉన్నాము కాబట్టి, శిరస్సు కింద పనిచేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన కింద మనం ఉన్నప్పుడు వినయం అనేది వస్తుంది. ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ, ఒకరి మధ్యలో ఒకరికి ప్రోత్సాహము, ఒకరి మధ్యలో ఒకరికి గొడవలు ఉండవు, గందరగోళాలు, మరి ఒకరి మధ్యలో ఒకరికి తారతమ్య భేదాలు, ఒకరి మధ్యలో ఒకరికి గొడవలు, కొట్లాట్లు ఉండవు. ఈ సంఘ శరీరంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుంటూ ఈ శరీరము అభివృద్ధి కోసం, క్షేమాభివృద్ధి కోసం మనందరం కూడా ముందుకు సాగుతూ ఉంటాం. అందును బట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో కూడా మీరు చూస్తే 176వ పేజీలో ఎఫెసీలకు రాసిన పత్రిక 5:30లో తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు కానీ ప్రతి వాడును సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు సంఘాన్ని పోషిస్తున్నాడు, ఆయన సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు మనందరం కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే ఆ క్రీస్తు శరీరములో చక్కని అవయవములుగా మన పనిని మనం నిర్వర్తించడం, ఆ క్రీస్తు శరీరములో అవయవములుగా ఉండడం, క్రీస్తు శరీరములో అవయవములుగా ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండడం సంఘ సభ్యులుగా మనందరికి కూడా బాధ్యత ఉంది. సంఘ సభ్యులుగా రిజిస్టర్లో పేరు ఉంటే ఉపయోగం లేదు, సంఘ సభ్యులుగా కానుకలిస్తే ఉపయోగం లేదు, సంఘ సభ్యులుగా నేను బ్యాప్టిజం తీసుకున్నానండి, నీటి బ్యాప్టిజం తీసుకున్నానండి అంటే ఉపయోగం లేదు. సంఘ సభ్యునిగా మనందరికి కూడా ఉండవలసినటువంటి బాధ్యత ఏంటి అని అంటే క్రీస్తు శరీరములోనికి రావడం, క్రీస్తు శరీరంలో అవయవములుగా పనిచేయడం, క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు అవ్వడం. అది ఏ పనైనా కానివ్వండి. సంఘము ఓడ్చటము కూడా అద్భుతమైన ధన్యత, అవునా కాదా చెప్పండి? సంఘము తొడవడం గొప్ప బాధ్యత, సంఘములో చైర్స్ వేయడం, సంఘ బాత్రూములు కడగడం, సంఘాన్ని శుభ్రం చేసుకోవడం, సంఘాన్ని చక్కగా నీట్గా క్లీన్గా పెట్టుకోవడం చాలా గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అదే. ఏ ఒక్కరు కూడా తక్కువగా ఎంచొద్దో, ఏ ఒక్కరు కూడా చిన్న పని పెద్ద పని అని చూడొద్దో. ఈ చిటికని వేలుకుండాల్సినటువంటి గౌరవం ఎప్పుడు దానికి ఉంటానే ఉంటుంది. ఇది లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం. అలానే సంఘ శరీరము, క్రీస్తు శరీరము అనేటువంటి సంఘములోనికి వచ్చినటువంటి మనకి కూడా చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న పదవైనా పెద్ద పదవైనా వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. ఆ వ్యక్తి ద్వారా సంఘానికి ఉపయోగమే తప్ప సంఘానికి కీడు ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. కాబట్టి క్రీస్తు శరీరము, సంఘము అనగా క్రీస్తు శరీరము. రెండో విషయంలోనికి మనం వద్దాము. సంఘము అనగా జీవము కలిగింది, ఆ సంఘము సజీవమైనది అని చెప్పి లేఖనాల్లో వ్రాయబడింది. 1 తిమోతిలకు రాసిన పత్రిక, మరి మీరు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూస్తే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ మీరు 15వ వచనం 2వ భాగంలో చూస్తే, అనగా జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘం. ఈ సంఘము ఎలాంటిది అనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎలాంటిది ఈ సంఘము అనంటే జీవము కలిగిన సంఘం. ఈ సంఘము మరణించినటువంటి సంఘం కాదో, ఈ సంఘము జీవము కలిగిన సంఘం. ఎందుకోసం జీవం కలిగిన సంఘం అని చెప్పండి? ఈ సంఘం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడిగా ఈ లోకానికి దిగివచ్చి
రోమా సైనికుల చేత సిలువ వేయబడి మరి సమాధిలో ఉంచబడి ఆ తర్వాత ఆయన సమాధిలోనే చచ్చిపోయాడా? సమాధిలోనే ఉండిపోయాడా? సమాధిలోనే ఆయన పని అయిపోయిందా? ఆయన జీవితం అయిపోయిందా? లేదో. ఆ యొక్క సమాధిలో ఆ రోమా సైనికులు పెట్టిన తర్వాత 3వ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని చీల్చి, ఆ యొక్క మరణమును చీల్చి, ఆ యొక్క శరీరమును చీల్చి, సమాధి బండను చీల్చి 3వ రోజు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు మన ప్రభు అయిన యేసు ప్రభువారు. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు కాబట్టి ఆయన్ని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జీవము కలిగినటువంటి సంఘములో పాలిభాగస్తుడయ్యాడు. ఇప్పుడు మనందరం కూడా జీవము కలిగినటువంటి సంఘములో ఉన్నాం. మరణించినటువంటి వ్యక్తి ఎంత తట్టినా కానీ ఆ వ్యక్తి లేస్తాడా చెప్పండి? ఆ మరణించినటువంటి వ్యక్తిని ఎంతసేపు లేపినా లేస్తాడా? లేయడు. ఎంత కదిపినా కదపడు. ఎంతసేపు కొట్టినా చలనం ఉండదు. కానీ ఈ జీవము కలిగినటువంటి సంఘము, దేవుని స్వరక్తము ద్వారా సంపాదించబడినటువంటి జీవము కలిగినటువంటి సంఘము ఎల్లవేళలా కదలిక ఉంటుంది. పాపానికి, లోకానికి స్పందిస్తుంది ఈ యొక్క జీవము కలిగిన సంఘం. ఈ జీవము కలిగినటువంటి సంఘము అన్యాయానికి, అక్రమాలకి స్పందిస్తుంది ఈ జీవము కలిగిన సంఘం. ఈ జీవము కలిగినటువంటి సంఘము లోకములో జరుగుతున్నటువంటి పోకడలకి స్పందిస్తుంది ఈ జీవము కలిగినటువంటి సంఘం. ఈ జీవము కలిగినటువంటి సంఘము పాపానికి, లోకానికి వేరుగా జీవిస్తుంది ఈ జీవము కలిగిన సంఘం. చచ్చిపోయినటువంటి చేప ఒక సముద్రంలో ఎలా వెళ్తుంది చెప్పండి? కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక చచ్చిపోయిన దానికి ఒక చలనం ఉండదు కాబట్టి నీళ్లు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ యొక్క చేప. కానీ బ్రతికి ఉన్నటువంటి చేప ఆ యొక్క నీటి ప్రవాహానికి ఎదురొడ్డి ముందుకు సాగుతూ ఉంటుంది. నీరు ఒకవేళ ముందుకు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదిరించి ఎదురొడ్డి ముందుకు సాగుతుంది ఒక జీవము కలిగినటువంటి చేప. ఇప్పుడు ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, లోకమంతా కూడా భ్రష్టత్వంలో ఉందండి, లోకమంతా కూడా పాపములో ఉందండి, లోకంలో అంతా కూడా నీతి మాలినమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, హేయమైనటువంటి కార్యములు జరుగుతున్నాయండి. మేము కూడా చేస్తే ఏమవుతుందిలే, మేము కూడా పాపం చేస్తే ఏమవుతుందిలే, మేము కూడా దోషమో లేకపోతే బూతులు మాట్లాడితే, లేకపోతే మేము కూడా మద్యపానం సేవిస్తే ఏమవుతుందిలే అనుకుంటే ఆ వ్యక్తి జీవం కలిగినటువంటి సంఘంలో లేనట్టు. జీవము కలిగినటువంటి సంఘంలో ఎవరుంటారు అనంటే లోక పోకడలకు వ్యతిరేకంగా, వ్యతిరేక దిశలో ఆ వ్యక్తి మరి ప్రయాణం చేస్తాడు. పాపానికి ఎదిరించి నిలబడతాడు, పాపానికి వేరుగా జీవిస్తాడు. ఈ లోకంలో పాపము లేదంటారా? ఖచ్చితంగా ఉంది. మీరు ఒకసారి హైదరాబాద్ కానీ బెంగళూరుకు కానీ వెళ్తే ఈ మధ్యకాలంలో ఈ ఆల్కహాల్ స్వీకరించేటువంటి వ్యక్తులు ఎక్కువగా స్త్రీలు ఉన్నారు. పురుషులు సరే, దట్స్ ఓకే, పురుషులు తాగుతున్నారు, కానీ స్త్రీలు కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఆల్కహాల్కి అలవాటు పడ్డారు. ఎడిక్షన్ అనేది ఎక్కువైపోయింది. ఈ సెల్ ఫోన్ల ద్వారా కానివ్వండి, ఈ యొక్క శరీర కోరికలు తీర్చుకునే క్రమములో ఈ వ్యభిచారము, కాముకత్వము ద్వారా మనుషులు పాపానికి పడిపోతున్నారు. పాపములో పడిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక ఆ చచ్చిన చేప వలె అక్కడే కొట్టుమిట్టాడుతూ జీవిస్తూ ఉన్నారు. మరి చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘంలోనికి వచ్చానని చెప్పుకుంటూ, దేవుని సంఘ సభ్యుణ్ణి అని చెప్పి నీవు నలుగురి ముందు చెప్పుకుంటూ జీవము లేకపోతే ఉపయోగం ఏం చెప్పు? ఆ పాపానికి వ్యతిరేకంగా నువ్వు నడవకపోతే, ఆ పాపానికి వేరుగా నువ్వు జీవించకపోతే ఉపయోగం ఏం చెప్పు? ఈ జీవము కలిగినటువంటి సంఘము పాపానికి వేరుగా జీవిస్తుంది, పాపాన్ని ఎదిరిస్తుంది, లోకాన్ని ఎదిరిస్తుంది. చివరికి ఈ జీవం కలిగిన సంఘం ఏం చేస్తుందో తెలుసా? మరణాన్ని కూడా జయిస్తుంది, మరణాన్ని కూడా ఎదిరిస్తుంది. ఈ సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మనము మరణాన్ని కూడా జయించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహించాడు.
కాబట్టి సంఘ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మనము సంఘ వార్షికోత్సవంలో మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా కేక్ కట్ చేసుకొని చక్కగా ఆనందంగా జీవిస్తున్నటువంటి మనలో ఉండాల్సినటువంటి లక్షణము జీవము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. చనిపోయినటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. చచ్చిపోయినటువంటి వ్యక్తిలో స్పందన ఉండదు, కానీ జీవము కలిగినటువంటి వ్యక్తి లోకానికి వేరుగా లోకాన్ని ఎదిరించేటువంటి జీవితంలో ఆ వ్యక్తి జీవిస్తాడు. కాబట్టి ఆ జీవము కలిగినటువంటి సంఘము జీవము ఉంటుంది. అలాగే మీరు చూస్తే ఆ తర్వాత వచనాల్లో మీరు చూస్తే జీవము కలిగిన దేవుని సంఘము జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము ఎలా ఉంటుంది మీరు చూడండి, అక్కడ సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము సత్యమునకు స్తంభముగా ఉంటుంది, సత్యము కోసం నిలబడుతుంది. ఈ మధ్యకాలంలో సంఘాన్ని చెరపడానికి, సంఘాన్ని పక్క త్రోవ పట్టించడానికి చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తున్నారు, ఇళ్లల్లోకి చొరబడుతున్నారు, మీ యొక్క మనస్సులని మలినం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీ యొక్క హృదయములను కలవరపాటుకు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమి యేసు ప్రభువు ఆయన వచ్చాడని గ్యారంటీ ఏంటి, ఆయన తిరిగి లేచాడంటానికి ప్రూఫ్ ఏంటి, అంతా అబద్ధం, అంతా కల్పితం. ఆయన తిరిగి వస్తాడంటావా, ఇంకెప్పుడు వస్తాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రావాల్సిందేలే అని చెప్పి కొంతమంది సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘం యొక్క మనస్సులని కలిచి వేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనము ఆరాధించేటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మనం నమ్మేటువంటి వాక్యము సత్యమునకు స్తంభము. ఈ సంఘము సత్యమునకు స్తంభమైనటువంటి సంఘం, సత్యము కోసం నిలబడేటువంటి సంఘము, సత్యము కోసం తమ ప్రాణాలను సైతం అప్పగించేటువంటి సంఘము మనము నివసిస్తున్నటువంటి సంఘము. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము సత్యము కోసం స్తంభముగా నిలబడుతుంది, సత్యము కోసం తన ప్రాణాలను సైతం అప్పగిస్తుంది. ఇప్పుడు సత్యం అంటే ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి వచ్చారు. నా పాపముల కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు, నా కోసం ఆయన మరణించాడు, నా కోసం ఆయన కలువరి శిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. తద్వారా నేను ఆయన్ని విశ్వసిస్తే ఎప్పుడు చనిపోయినా కానీ నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అనేటువంటి నమ్మకము, విశ్వాసము ఎవరైతే నమ్ముతారో ఇది సత్యము. యేసు ప్రభు వారిని నమ్మకపోతే వాడు సత్యానికి విరుద్ధంగా ఉన్నట్టే. యేసు ప్రభు వారిని నమ్మకపోతే వాడు సత్యానికి వేరుగా జీవిస్తున్నట్టే. యేసు ప్రభు వారిని నమ్మకుండా నేను సంఘములో శరీరంలోనికి వచ్చేసానండి అంటే తప్పది, అలా చెప్పడానికి వీల్లేదు. యేసు ప్రభు వారిని నమ్మినటువంటి వ్యక్తి సత్యాన్ని నమ్మాడు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పి తెలియజేసినటువంటి యేసు ప్రభువారు సత్యానికి సాక్షిగా నిలవబడ్డాడు. సత్యం కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు ప్రభు అయిన యేసు ప్రభువారు. కాబట్టి ఈ సంఘ శరీరంలోనికి వచ్చినటువంటి మనము సత్యమునకు స్తంభముగా నిలబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి లేఖనాల్లో వ్రాయబడింది. మొట్టమొదటిగా చెప్పండి, సంఘము అంటే శరీరము. రెండవదిగా సంఘము అంటే జీవము కలిగింది. మూడవదిగా చెప్పుకొని మనం ముగించుకుందాము, ఈ సంఘము విస్తరించేటువంటి సంఘం. ఈ యొక్క దేవుని స్వరక్తమించి సంపాదించినటువంటి సంఘము విస్తరిస్తుంది అని చెప్పి లేఖనాల్లో వ్రాయబడింది. మీరు ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. మీరు ఒకసారి అక్కడ చూడండి, మీరు యెరూషలేములోను యూదయలోను
సమరయ దేశములు అంతంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పి యేసు ప్రభువారు మరి ఆయన ఆరోహణమయ్యేటువంటి క్రమంలో, పునరుద్ధరణకు తిరిగి లేచిన ఆరోహణమయ్యే క్రమంలో ఆయన తెలియజేశారు, మీరు ఎక్కడెక్కడ సాక్షులై ఉంటారు అని అంటే, ఫస్ట్ మన ప్రాంతం, మన లోకల్ ప్రాంతం యూదయ ప్రాంతంలో మీరు సాక్షులై ఉంటారు. ఆ తదుపరి సమరయలో నాకు సాక్షులై ఉంటారు. ఆ తదుపరి మీరు ఆ దేశములందంతటను సాక్షులై ఉంటారు. ఆ తదుపరి భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పి లేఖనాల్లో వ్రాయబడింది. 1:8 వ్రాయబడింది. దాన్ని రివర్స్ చేయండి ఒకసారి. 1:8 దాన్ని రివర్స్ చేయండి ఒకసారి. 8:1 ఒకసారి చూడండి. అదే 8 అపోస్తుల్లో 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు చూడండి, యూదయ సమరయ దేశముల యందు వారు ఎక్కడికి ఏం చేశారు, చెదిరిపోయారు. యేసు ప్రభువు ఆరోహణమయ్యే క్రమంలో ఏం చెప్పాడు ఆయన, మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి, యూదయలో సాక్షులుగా ఉండాలి, సమరయలో సాక్షులుగా ఉండాలి, భూదిగంతములలో సాక్షులుగా ఉండాలి అని చెప్పి యేసు ప్రభు వారు తెలియజేస్తే ఈ శిష్యులు ఏం చేశారు అని అంటే, ఎందుకులే ఇంకెక్కడికి వెళ్తాంలే, యూదయ చాలే, ఇక్కడే ఏదో సేవ చేసుకుందాం, ఇక్కడే ప్రకటన చేసుకుందాం, ఇక్కడే నివసిద్దాం, ఇక్కడే జీవిద్దాం, ఇక్కడే ఏదో సేవ చేసుకుందాంలే అని చెప్పి అక్కడే పరిమితమైపోయారు వాళ్ళు. ఆ యూదయ ప్రాంతానికి అక్కడక్కడే తిరుగుతూ అక్కడక్కడే నివసిస్తూ ఉంటే ఒక్కసారిగా దేవుడు ఒక హింసను పంపించాడు. ఆ హింసని పంపించినప్పుడు వారు అక్కడి నుంచి చెదిరిపోవడం స్టార్ట్ చేశారు. ఆ యూదయ నుంచి సమరయ, ఆ సమరయ నుంచి దేశములు, ఆ దేశముల నుంచి భూదిగంతముల వరకు వారి యొక్క సువార్త వ్యాప్తి జరిగింది. హింస వచ్చినప్పుడు చెదిరిపోవడం కూడా జరిగింది. ఆ చెదిరిపోయే క్రమములో మిషనరీస్ పుట్టుకొచ్చారు. ఆ చెదిరిపోయే క్రమంలో హతసాక్షులు పుట్టుకొచ్చారు. ఆ హింస చెదిరిపోయే క్రమంలో మరి దేశములు భూదిగంతముల వరకు అనంటే మన భారతదేశానికి కూడా ఆ మిషనరీస్ వచ్చారు. మన భారతదేశానికి కూడా సెయింట్ థామస్, యేసు ప్రభువారి యొక్క శిష్యుడు తోమా ఈ దేశంలో మరి కేరళ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత తమిళనాడు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. చాలామంది చెప్తూ ఉంటారు క్రైస్తవం ఈ మధ్య అండి ఒక 200-300 సంవత్సరాల క్రితమే ఈ దేశంలోనికి వచ్చిందని చెప్తారు. కానీ తోమా ఈ యొక్క క్రీస్తు శకము మొదటి 60వ సంవత్సరంలోనే 70వ సంవత్సరంలోనే ఈ దేశంలో అడుగుపెట్టాడు యేసు ప్రభువారి యొక్క శిష్యుడు అయినటువంటి థామస్ ఈ దేశానికి సువార్తని తీసుకుని వచ్చాడు. ఈ దేశంలోనే హతసాక్షిగా మరణించాడు. అంత మాత్రమే కాకుండా అనేక మంది మిషనరీస్ ఈ దేశంలోనికి వచ్చి అణగారిపోయినటువంటి మన యొక్క బ్రతుకులని చూసి చలించి వారు మనందరికీ కూడా వైద్యాన్ని ఇచ్చారు, మనందరికి కూడా విద్యను అందించారు, మనందరికి కూడా చక్కని దుస్తులు ఇచ్చారు. చక్కగా మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి వనరులని, వసతులని మిషనరీస్ మనందరికీ కూడా మరి అందించారు. ఆ క్రమములోనే మనందరం కూడా స్కూల్స్కి వెళ్ళి చదువుకున్నాం. ఏదైనా ఆపద వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకున్నామో. వీటన్నిటికీ కూడా కారణం ఏంటో తెలుసా, ఈ సువార్త వ్యాపించింది. ఈ సువార్త ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు, కానీ ఈ సువార్త అనేక దేశాలకు విస్తరించింది. కాబట్టి ఈ సంఘము, దేవుని రక్తము ద్వారా కడగబడినటువంటి ఈ సంఘము విస్తరిస్తుంది. అనేక దేశాలకు, అనేక జనాలకు, కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క సంఘము వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి చెందినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన ఎవరి దేవుడు చెప్పండి? ప్రపంచానికే దేవుడు. ఆయన ఏ ఒక్క దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు. కాబట్టే ఈ రోజున క్రైస్తవ్యం ప్రపంచమంతా కూడా విస్తరిస్తూ ముందుకు సాగింది. అదే క్రమంలో మన కనిగిరి, మన యొక్క చుట్టుపక్కల వెనకబడినటువంటి ప్రాంతాలకి మరి జార్జ్ హెన్రీ బ్రాక్ అనబడేటువంటి ఒక మిషనరీ వచ్చాడు. మన యొక్క పల్లెల్లోనికి, మన యొక్క గ్రామాల్లోనికి వచ్చాడు. ఎర్రగొంట్ల పేరయ్య గారు,
మరి తలకొండపాడు గ్రామం నుంచి అనేక మందికి బ్యాప్టిజమ్స్ ఇచ్చాడు. ఒకరు ఇద్దరు కాదు, తమ ప్రాణాలను, తమ దేశాలను, తమ కుటుంబాలను త్యాగం చేసి మన కోసం మిషనరీస్ ఈ ప్రాంతానికి వచ్చారు. కాబట్టే ఈ రోజున మనందరికీ కూడా సువార్త అందింది. క్రీస్తు ప్రేమను తెలుసుకోగలిగాం. చక్కగా మనందరం కూడా క్రీస్తు శరీరంలోనికి చేర్చబడ్డం. బ్యాప్టిజములు ఇచ్చారు, మనల్ని అందరినీ కూడా ప్రేమతో పలకరించారు, ఓదార్చారు, మన యొక్క కన్నీటిని తుడిచారు. కాబట్టి ఈ సంఘం ఏం చేస్తుంది? ఈ సంఘము కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతుందా? ఈ సంఘం కేవలం పాతపాడు గ్రామానికి పరిమితం అవుతుందా? ఈ సంఘము కేవలం మన దేశానికి పరిమితం అవుతుందా? 200 దేశాలకు పైగా అనేక కోట్లాది మంది ప్రజలకి ఈ సంఘము ఆశీర్వాదకరంగా ఉంది, విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి సంఘ శరీరంలో పాలిభాగస్తులైనటువంటి మనము, క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులైనటువంటి మనము కేవలం ఒక ప్రాంతానికో ఒక చిన్న చిన్న ప్రాంతాలకో పరిమితం కాకుండా విస్తరించేటువంటి వ్యక్తులుగా అనేక ప్రాంతాలకు, అనేక జనములకి సత్య సువార్తను అందించవలసినటువంటి వ్యక్తులుగా మనందరం కూడా తయారు కావాలి, విస్తరించాలి, దీవెనకరంగా ఉండాలి. అనేక మంది ప్రజానికానికి సువార్తను వ్యాపించేటువంటి సంఘముగా మనందరం కూడా వర్ధిల్లాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున విస్తరించేటువంటి సంఘముగా ఉన్నామా, లేకపోతే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడిలాగా పరిమితమైపోయేటువంటి సంఘముగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సంఘము అనగా దేవుని రక్తము ద్వారా దేవుడు తన స్వరక్తమిచ్చి కడగబడినటువంటి సంఘము. మరి ఆ స్వరక్తమిచ్చి కడగబడినటువంటి ఆ సంఘములోనికి మనందరం కూడా వచ్చాం. ఆ యొక్క క్రీస్తు శరీరంలోనికి ఒక అవయవములుగా మనందరం కూడా జీవిస్తున్నాం. ఈ అవయవములు ఎలా ఉండాలి అనంటే, ఆ అవయవములు శరీరంలో ఏ విధంగా అయితే అవయవములు ఒకరికొకరు సహకరించుకుంటూ శరీరం జీవించడానికి అవయవములు ఏ విధంగా అయితే సహకరిస్తూ ఉంటాయో, క్రీస్తు శరీరంలో మనందరం కూడా అవయవములుగా ఉండాలి. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, మనందరం కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరం కూడా పాలిభాగస్తులుగా ఉండాలని చెప్పి ఈ రోజున మనము తెలుసుకున్నాం. సంఘము అనగా శరీరము, సంఘము అనగా జీవము కలిగింది, సంఘము అనగా విస్తరించేటువంటి సంఘము. ఈ విధంగా మన సంఘము ముందుకు సాగాలి. బహుశా 26 సంవత్సరాల నుంచి మన సంఘములో ఉన్నటువంటి కొన్ని ఏదైనా లోపములు, ఏదైనా బలహీనతలు ఉంటే ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని రాబోయే సంవత్సరంలో ఒక నూతన ఉత్తేజముతో, నూతన ఉజ్జీవముతో, నూతన ఉత్సాహముతో, నూతన ఆకాంక్షలతో, నూతన ఆశలతో ఈ యొక్క సంఘ వార్షికోత్సవంలో మనల్ని మనం పరిశీలించుకొని ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా ఈ సంఘము కూడా వర్ధిల్లుతుంది, ఈ సంఘము కూడా విస్తరిస్తుంది, ఈ సంఘము కూడా అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. క్రీస్తు శరీరంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడంలో మనందరం కూడా పాలిభాగస్తులై ఉండాలి. ఇప్పుడు క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులైనటువంటి వ్యక్తులందరూ కూడా, సమూహం అందరూ కూడా ఇప్పుడు యేసు ప్రభువు రెండవ రాకడికి వచ్చినప్పుడు, ఆ శిరస్సు వచ్చినప్పుడు ఏం చేస్తుంది శరీరం చెప్పండి? ఆటోమేటిక్గా శిరస్సుకు అటాచ్ కావాలి కదా, ఇక వేరుగా ఉండలేదు. ఆ శిరస్సుకు ఆటోమేటిక్గా ఈ శరీరం అటాచ్ కావాలి. కాబట్టి ఆ క్రీస్తు అనబడేటువంటి శిరస్సు ఎప్పుడైతే రెండవ రాకడలో ఆయన మన కోసం తిరిగి రాబోతున్నాడో, ఈ శరీరం, క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉన్నటువంటి మనందరం కూడా ఆటోమేటిక్గా ఆ శిరస్సు వైపు అట్రాక్ట్ చేయబడతాం. దాన్నే రెండవ రాకడ అని పిలిచాం. రెండవ రాకడలో మనందరం కూడా క్రీస్తు దగ్గరికి, క్రీస్తు శిరస్సు అనేటువంటి శిరస్సు, మరి ఆ యొక్క శిరస్సు దగ్గరికి ఈ శరీరంలో ఉన్నటువంటి మనందరం కూడా ఎత్తబడతాము, ఆరోహణం చేయబడతాము. దాన్నే రెండవ రాకడ అని పిలిచాం. ఈ రోజున నీవు నేను కూడా సంఘ క్రీస్తు అనేటువంటి శరీరములో పాలిభాగస్తులుగా ఉన్నామా, అవయవములుగా ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని, ఒక్కసారి అవయవములుగా ఉంటే జీవము కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి, సత్యానికి సాక్షులుగా స్తంభముగా నిలవబడాలి. అలానే ఈ యొక్క అవయవములు
అనేక మందికి ప్రయోజనకరంగా విస్తరించేటువంటి వ్యక్తులుగా మనందరం కూడా ఉండాలి అని చెప్పి దేవుని సేవకునిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక సంఘ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మన సంఘాన్ని ప్రతి ఆదివారం కూడా చక్కని ఆత్మీయ పాఠములతో ఆదరిస్తూ మీ యొక్క ఆత్మలకు కావలసినటువంటి ఉజ్జీవాన్ని చక్కగా అందిస్తున్నటువంటి పాస్టర్ సుజ్ఞానం గారికి, వారి యొక్క కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కొద్ది మాటల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్.